మన హీరో ఏం చేసినా రైటే, ఏం చేయకపోయినా కరెక్టే. మనకి నాయకుడు నచ్చాడనుకోండి, ఆయన మీడియా ద్వారా అధికారం అడ్డం పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద ఎంత దాడి చేసినా, ఎలా నోర్లు ముయించినా కరెక్టే. ఆయన చెప్పిందే నిజమని నమ్మేయాల్సిందే అనే ధోరణి ఎందుకు ప్రబలుతోంది, ఎందుకు పెరుగుతోంది? ఇది కేవలం ఏపీకో మరో రాష్ట్రానికో సంబంధించిన విషయం కాదు తెలుసా. ఈ మధ్యన ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది దీనికి సంబంధించి. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే. ఎస్, చూశారు కదా. ఈ టెండెన్సీ మనకే కాదు, మన దగ్గరే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా పెరుగుతోందట. దీన్నే పారా సోషల్ అంటారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ పారా సోషల్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా గుర్తించింది. అసలు ఈ టెండెన్సీ లక్షణాలు ఏంటి? ఈ టెండెన్సీ ఎవరికైతే ఉందో వాళ్లే దెబ్బతినే పరిస్థితి ఎలా వస్తుందో డీటెయిల్గా చూద్దామా. ఇది మన సోషియో పొలిటికల్ సిచ్యువేషన్, అలాగే మన మెంటల్ స్టేటస్కి సంబంధించిన విషయం. పైగా టెక్నికాలిటీస్ ఉన్నాయి ఇందులో. మనకి నచ్చిన హీరో ఏం చేసినా కరెక్టే. సినిమాల్లో స్టైల్గా కనిపించాడని మనం ఓట్లేస్తాం. ఏమీ అర్థం కాక అల్లాడిపోతున్నా సరే, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో అన్నట్టుగా ఉన్నా సరే, సూపర్ 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 అని ఏళ్ళ కొట్టి ఓన్లీ పాజిటివ్ మాట్లాడాలి అని డిక్టేటర్షిప్ని పక్కన వాళ్ళ మీద రుద్దుతాం. మనకి సినిమాల్లో నచ్చాడనో లేదంటే అంతకు మించిన సోషల్ ఈక్వేషన్ ఏదో ఉందో అంతే తప్ప పర్పస్ లేదు ఇందులో. లాజిక్ అంతకంటే లేదు. ప్రాక్టికల్గా నిజాలు మనకు కనపడుతూ ఉంటాయి కళ్ళ ముందు, మనం యాక్సెప్ట్ చేయం. ఈ రకమైన టెండెన్సీ ఎప్పుడైనా చూసారా మీరు? సినిమాలనే కాదు, కొందరి రాజకీయం కూడా ఇట్లాగే ఉంటుంది. అధికారంలోకి వచ్చే వరకు ఒక రకంగా మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే సహించం అని డిక్టేటర్షిప్ చూపించడమే కాదు, వ్యవస్థలను ప్రయోగించి నోరు నొక్కేందుకు ట్రై చేస్తుంటారు. చాలా చిత్రంగా కొంతమంది అలాంటి ధోరణిని సపోర్ట్ చేస్తుంటారు. అంతకు ముందు రెజిమ్స్ మీద ఏమో వీళ్ళే ఆందోళన చేసి గొడవ చేస్తుంటారు. అలా చేయకూడదు, అది డెమోక్రటిక్ స్పిరిట్ కాదు అని మాట్లాడతారు. వీళ్ళు చేస్తే మాత్రం బాగుంది, భలే ఉంది అంటూ ఉంటారు. ఎందుకు అంటేట ఇది పారా సోషల్ టెండెన్సీ. ఇది పారా సోషల్ అంటే అర్థం ఏంటో తెలుసా? సోషల్ అంటే తెలుసు కదా, అందరితోనూ సహజంగా కలిసిపోవడం, సంఘజీవనం అనుకుందాం సోషల్ అంటే. పారా సోషల్ అంటే అలాంటిదే అనిపిస్తుంది కానీ అది కాదు. ఇది ఒక నెగిటివ్ టెండెన్సీ అవుతుంది ఇప్పుడు అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ చేసి చెప్తా ఉంది. ఇప్పుడు మామూలుగా పారా అనే మాట మనం చాలాసార్లు చూస్తుంటాం. పారాలింపిక్స్ అంటారు, అంటే ఒలింపిక్స్ లాంటివే కానీ స్పెషల్లీ ఏబుల్డ్ కోసం పెట్టినవన్నమాట. అంటే పారలాల్గా కనపడతాయి కానీ దట్ ఈస్ నాట్ యాక్చువల్ థింగ్ అని అక్కడ ఉద్దేశం. ఇది కూడా చాలా సహజమైన ధోరణిలాగా అనిపిస్తుంది కానీ దాని విపరిణామాలు, రిఫ్లెక్షన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి అని ఇప్పుడు సామాజికంగా స్టడీ చేస్తే అర్థమవుతా ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగునాట మాత్రమే ఉన్న పరిస్థితి కాదు, వరల్డ్ వైడ్గా ఇలాంటి సిచ్యువేషన్ ప్రివైల్ అవుతా ఉంది కొద్ది కొద్దిగా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే సైకలాజికల్ కంఫర్ట్ వెతుక్కోవటము, తర్వాత వాస్తవాలు తెలుసుకోలేని కళ్ళకు గంతలు కట్టేసుకున్న అంధత్వం దీనికి అసలు కారణం అని చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకుట, నువ్వు ఎవరినైతే అభిమానిస్తున్నావో ఆ అభిమానించే ఐడల్, హీరోనో పొలిటీషియనో ఎవరో, వాళ్ళ ఒరిజినాలిటీ నీకు తెలియదు. దూరం నుంచి చూసి ఒక పిక్చర్ గీసేసుకుంటావు మనసులో. నీకు సోషల్ ఇన్క్లినేషన్ అంటే మన కులమనో లేదంటే కనుక మనకు నచ్చేలాగా ఉన్నాడనో అనుకుంటాం. అనుకొని వాళ్ళ విధానాల్ని గుడ్డిగా సమర్థించేస్తాం. ఇది అసలు విషయం ఈ పారా సోషల్లో. ఇలాంటి టెండెన్సీ వల్ల ఏమవుతుంది, అసలు పర్పస్ పక్కకు పోతుంది. పర్పస్ అంటే వాళ్ళు మన కోసం ఏం చేస్తామన్నారు, ఏం చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల భవిష్యత్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అల్టిమేట్గా మనమే ఎలా నష్టపోతాం అనే లాజిక్ని, హేతువుని పక్కన పడేస్తాం. పక్కన పడేసి గుడ్డిగా వాడు ఏం చేసినా కానీ మత్తులో జోగుతూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ మనల్ని మనం పాతాళానికి పడదోసుకుంటూ ఉంటాం. ఈ పారా సోషల్ టెండెన్సీ అనేది కొన్ని సొసైటీస్కి ఇప్పుడు అతిపెద్ద సవాల్ అయిపోయింది అని సామాజికవేత్తలు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. ఈ సిగ్నిఫికెన్స్ని, రిలవెన్స్ని గుర్తు చేయడం కోసమే కేంబ్రిడ్జ్ ఈ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించింది. మరి ఈ పారా సోషల్ టెండెన్సీ నుంచి త్వరగా బయటపడిన వాళ్ళు ఎవరో తెలుసా? అడ్వాన్స్డ్ కంట్రీ, అవకాశాల స్వర్గం అని చెప్పుకునే అమెరికాని. ట్రంప్ని చాలామంది ఎన్నికల ముందు సమర్థించి నెత్తిన పెట్టుకున్నారు. అమెరికా ఫస్ట్ అగైన్ 2.0 చూపిస్తా అన్నాడు కదా. రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి ఆయన కూడా ఏదో ఎరుపో పసుపో తెలుపో ఏదో బుక్కు పెట్టి దాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు కదా. పెట్టేసరికి వీడేంట్రా బాబు ఇట్లా ఉన్నాడు, వీడు ఎవరినో కొడతానని చెప్పి మన్నెత్తినే కొడుతున్నాడు సమ్మెట దెబ్బలు అని అమెరికా నెత్తి నోరు బాదుకునే పరిస్థితి వచ్చింది. ఆ సిగ్నిఫికెన్స్ని చూపించడానికి కూడా కేంబ్రిడ్జ్ చాలా వ్యూహాత్మకంగా ఈ పదాన్ని గుర్తించింది. పారాసోషల్ టెండెన్సీ పెరుగుతూ ఉన్న టైంలో సడన్గా మేల్కొంది, కళ్ళు తెరిచింది అమెరికా. తెలివైన సమాజం కాబట్టి, పర్పస్ఫుల్గా ఆలోచించే అలవాటు ఉన్నది కాబట్టి. మరి మనం ఎప్పుడు రియలైజ్ అవుతాం ఈ పారాసోషల్ టెండెన్సీ విషయంలో?
ఎప్పుడు తెలుసుకుంటాం వాస్తవాలు? 200 రూపాయల టికెట్ని 1000 రూపాయలు పెట్టి కొనుక్కుని చూసి చప్పట్లు కొట్టడం వేరు, లేదంటే గనక మనకి నచ్చిన పార్టీ జెండాని పట్టుకుని ఊరేగటం వేరు. కానీ మనకే నష్టం జరుగుతున్నప్పుడు రేషనల్గా ఆలోచించడం అవసరం అని ఎప్పుడు తెలుసుకుంటాం? మన అభిమానమే మనకి చేటు చేస్తోంది అని గుర్తించడం సాధ్యమైన మన దగ్గర. ఈ పారా సోషల్ టెండెన్సీ ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచనతో నిర్మాణాత్మకంగా స్పందిద్దాం. దయచేసి కుల కామెంట్లు కానీ, వ్యక్తిగత ఆరోపణలు కానీ, దూషణలు కానీ అస్సలే చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక థాట్ ప్రాసెస్కి సంబంధించిన విషయం. అలా చేయడం వల్ల అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ప్లీజ్ డోంట్ డూ దట్.